GRIAS Academy. హాయ్ ఫ్రెండ్స్, నా వద్దకు వచ్చే చాలామంది పేరెంట్స్కి కానీ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి కానీ ఉండే ముఖ్యమైన సమస్య ఏంటంటే అనుమానం, మేము సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గుకు రాగలమా అని. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటంటే సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది అత్యంత కఠినమైనదని, ఈ పరీక్ష రాయాలంటే చాలా తెలివితేటలు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలో నెగ్గుకు రాగలరని అపోహ సమాజంలో ఎక్కువగా ఉండడం వల్ల ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈ పరీక్షలు రాయాలంటే తమకు అర్హత ఉందో లేదో అని సంశయిస్తూ ఉంటారు. నిజానికి ప్రపంచంలోనే అతి కఠినమైన పరీక్షల్లో ఒకటి అయిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష చాలా కఠినమైనది, అందులో అనుమానం లేదు. కానీ ఏ పరీక్ష అయినా సరే ఎవరైతే విద్యార్థులు ఎక్కువగా కష్టపడతారో వాళ్లే సత్ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి సివిల్ సర్వీసెస్ పరీక్షలో మేము గమనించినంత వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫలితాలని పరిశీలిస్తే బాగా ఎక్కువ టాలెంట్ ఉన్న విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలో సఫలీకృతం అయిన మాట నిజమే, కానీ వాళ్ళ శాతం చాలా తక్కువ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న కుందేలు తాబేలు కథ గుర్తుంది కదా అందరికి. దాని ప్రకారం కుందేలు తాబేలు కథ గుర్తుంది కదా అందరికి. ఆ విధంగానే బాగా టాలెంట్ ఉన్న విద్యార్థులు వాళ్ళకి డీవియేషన్స్ ఎక్కువ, వాళ్ళు కష్టపడేది తక్కువ. అందువల్ల ఎవరైతే బాగా టాలెంట్ ఉండి బాగా కష్టపడతారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. వాళ్ళతో పాటుగా ఎక్కువ శాతం విద్యార్థులు ఎవరైతే సక్రమంగా క్రమశిక్షణతో ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీలో ఉండే అన్ని రకాల న్యూనతా భావాల్ని తొలగించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది విద్యార్థులు మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, మరి ఈ పరీక్షలో సక్సెస్ఫుల్ గా సాధించాలంటే ఇంగ్లీషు అవసరమేమో అని భావిస్తుంటారు. ఈ విషయం కొంతవరకు సబబే. అయితే ఇంగ్లీష్ నేర్చుకోలేనంత గొప్ప కఠినమైన సబ్జెక్ట్ కాదు, ఇంగ్లీష్ను కూడా నేర్చుకోవచ్చు. కానీ మరీ పండితులు కావాల్సిన అవసరం ఈ పరీక్షకు అవసరం లేదు. మీరు ఏ తెలుగు మాధ్యమంలో చదువుకున్నా సరే మీరు ఈ పరీక్ష రాయడానికి పూర్తిగా అర్హులు. పరీక్షలో సఫలీకృతం కావడానికి అన్ని అవకాశాలు మెండుగా మీకు ఉంటాయి. ఇక మూడో అంశం ఏంటంటే గ్రామీణ విద్యార్థులు వర్సెస్ పట్టణ విద్యార్థులు అనే అంశం లోపల నిజమే, పట్టణ విద్యార్థులకి కొంత చురుకుదనం కొంత కలివిడితనం ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కొంత ఆత్మవిశ్వాసం లోపించి ఉంటారు పట్టణ విద్యార్థులతో పోల్చుకున్నప్పుడు. కానీ ఇది కూడా త్వరలోనే 1-2 నెలల్లోనే అది వాళ్ళతో సమానంగా మీరు సాధించవచ్చు. మీరు కూడా 1-2 నెలల్లోనే ఈ అసమానతల్ని తొలగించుకుని వాళ్ళతో సమానంగా పట్టణ విద్యార్థులతో సమానంగా మీరు కూడా ఈ పరీక్షలో విజయం సాధించే వైపుగా దూసుకుపోవచ్చు. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాకు ఈ అర్హత ఉంటుందో, మేము సాధించగలమో లేదో అనే ఆలోచనలు విడనాడండి. ఇకపోతే మనకి ఇది పరీక్ష అనేది ఏంటంటే నిరంతరం శ్రమించే పరీక్ష. దాదాపుగా 18 నెలల పాటు పరీక్ష సైకిలే దాదాపు సంవత్సరం పాటు ఉంటుంది. కోచింగ్ ఇంకో సంవత్సరం ఉంటుంది. సో 2-2.5 ఏళ్ల పాటు దీనికోసం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యలో ఏ రకమైన డీవియేషన్స్ లేకుండా మేము పూర్తి ఏకాగ్రతతో చదవగలము అనుకున్న విద్యార్థులు మాత్రమే దీనికి రావాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ విషయం స్పష్టమైన అవగాహన ఉండాలి. మిగతా పరీక్షలాగా 3 నెలలో 4 నెలలో చదివి ఈ పరీక్షకి మేము కొట్టేస్తాం అని అనుకోవద్దు. ఇంకొక అపోహ ఏంటంటే చిన్నప్పటి నుంచి అకాడమిక్ పరీక్షల లోపల క్లాస్ ఫస్ట్ రావడం వల్ల విద్యార్థులు ఏమనుకుంటారంటే మేము ఈ పరీక్ష లోపల చాలా తేలిగ్గా క్లియర్ చేస్తాం అనుకుంటారు. అది కూడా అపోహ మాత్రమే. అకాడమిక్ పరీక్షలకి కాంపిటేటివ్ పరీక్షలకి ఏ మాత్రం సంబంధం ఉండదు. అకాడమిక్ పరీక్షలో మీరు ఎవరితోనూ పోటీ పడరు. మీ చదువుకున్న మార్కులకి మీకు 70, 80, 90% మార్కులు రావడం చాలా తేలిక. కానీ ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు 50% మార్కులు వచ్చినాయి అంటే మీరు ఆల్ ఇండియా టాప్ లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అకాడమిక్ పరీక్షలకి కాంపిటేటివ్ పరీక్షలకి ఏమాత్రం పోలిక లేదన్న విషయాన్ని మీరు గ్రహించి అదే ప్రకారంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మరో అపోహ ఏంటంటే మరి ఈ సామాజిక మాధ్యమాల్లో ఉండాలా వద్దా, మొబైల్ ఫోన్లు వాడాలా వద్దా అనేది. ఈ విషయంలో ఉండే సంశయాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏ టెక్నికల్ నాలెడ్జ్ అయినా సరే టెక్నికల్ డివైసెస్ మొబైల్ ఫోన్ కానివ్వండి లేదా ల్యాప్టాప్లు కానివ్వండి లేదా కంప్యూటర్స్ కానివ్వండి ఏదైనా సరే సక్రమంగా వాడుకుంటే అది ఈ ప్రిపరేషన్ లో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలా కాకుండా మీరు దాన్ని ఇతర మార్గాల్లో వినియోగించుకుంటే ఆటోమేటిక్ గా అది మీ సమయాన్ని వృధా చేసి మిమ్మల్ని పరీక్ష ప్రిపరేషన్ లోపల మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ టెక్నికల్ డివైసెస్ వాడే విషయం లోపల మీరు పూర్తి క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటిని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. ఇకపోతే స్నేహితులతో తిరగడం విషయాల్లో గురించి వస్తే మనకి స్నేహితులు చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో ఉపయోగపడే వారైతే కొంతమంది మిమ్మల్ని సివిల్ సర్వీసెస్
ప్రిపరేషన్ లోపల పక్కదారి పట్టించే వాళ్ళు ఉంటారు. స్నేహితుల్ని ఎంచుకోవడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మీకు ఈ ప్రిపరేషన్ లోపల ఉపయోగపడే విధంగా మార్గదర్శకంగా ఉంటారో వారిని మాత్రమే మీరు స్నేహితులుగా ఎంచుకోవాలి. అలాంటి స్నేహితులతో ప్రతిరోజు సాయంత్రం కాసేపు రిలాక్స్ కావడం అరగంట కంటే ఎక్కువ కాకుండా రిలాక్స్ అయితే అది మీకు మళ్ళీ రీజువనేట్ అయ్యి పునరుత్తేజం పొంది మీరు ఈ పరీక్షకి ప్రిపరేషన్ కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మిమ్మల్ని డివైడ్ చేసే స్నేహితులతోటి మీరు కనుక స్నేహం చేస్తే వాళ్ళు చాలా తేలిగ్గా మిమ్మల్ని మీ ప్రయాణంలో నుంచి పక్క తొలగించగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే అంశంలో ఆలోచిస్తే కనుక కోచింగ్ అనేది తప్పనిసరి. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరికి కోచింగ్ లేకుండా వాళ్ళు తీసుకున్నామని చెప్పిన వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర కొంత మార్గదర్శనం తీసుకుని ఉంటారు. ఇది పరీక్ష చాలా కఠినమైన పరీక్ష కాబట్టి సమయం వృధా కాకుండా ఉండాలి అంటే మీరు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా అని లక్షలు పోసి మీరు చేయాల్సిన పని లేదు. చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిల్లో మీకు తక్కువ ఫీజుతో కూడా వాళ్ళు మీకు కోచింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ టెస్ట్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే మీరు ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎప్పుడు మొదలు పెట్టాలి అని మీరు ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. పరీక్ష ఉండేది మాత్రం మే నెలలో ఉంటుంది ప్రిలిమ్స్ పరీక్ష. అలాగే మెయిన్స్ పరీక్ష వచ్చేసి ఆగస్ట్ నెలలో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అనేవి డిసెంబర్ జనవరి నెలల్లో ఉంటాయి. మే నెలలో మీరు ప్రిలిమ్స్ పరీక్ష రాయాలి అంటే అంతకు ముందు మీరు 6 నెలల నుంచి మీరు రివిజన్ స్టేజ్లో ఉండాలి. అంటే అంతకుముందు 1 year పాటు మీరు కోర్సు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజువల్గా డిసెంబర్ జనవరిలో మీరు మొదలు పెడితే కనుక కోచింగ్ దాదాపు 10 నుంచి 12 నెలల పాటు ప్రతి కోచింగ్ సంస్థ నిర్వహిస్తూ ఉంటాయి. మీరు డిసెంబర్ జనవరి నెలల్లో మొదలు పెడితే ఆ మరుసటి సంవత్సరం డిసెంబర్ కల్లా మీకు కోచింగ్ పూర్తయితే ఆ తర్వాత మీకు 5-6 నెలలు రివిజన్కి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు 27లో కనుక పరీక్ష రాయాలి అని అనుకుంటే కనుక ఈ 25 డిసెంబర్ లేదా 26 జనవరిలో మీరు కోచింగ్ తీసుకోవడానికి ఉపయుక్తులు కావాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్ 26 కల్లా మీ కోచింగ్ పూర్తయ్యి మీకు మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షకు ముందు 5-6 నెలల సమయం దొరుకుతుంది. దాంతో మీరు సంవత్సర కాలం పాటు తీసుకున్న కోచింగ్ని మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకపోతే మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఎలా ప్రిపరేషన్ అంటే మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఉంటుంది MCQలు. సో దానికి ఎక్కువగా రైటింగ్ ప్రాక్టీస్ అవసరం లేదు, కానీ ఎక్కువగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మననం అదే పనిగా చేసుకోవాల్సి ఉంటుంది, రివిజన్ అదే పనిగా చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్షకు వచ్చేసరికి మీరు రోజుకి 2 దఫాలుగా అంటే పొద్దున 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు అలా 5 రోజుల పాటు మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేతి రాయడం అలవాటు లేక మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఆలోచిస్తూ రాయాలి, అట్ ద సేమ్ టైం స్పీడ్ గా రాయాలి, అట్ ద సేమ్ టైం హ్యాండ్ రైటింగ్ అనేది లెజిబుల్ గా అంటే ఎగ్జామినర్ కి ఎవాల్యుయేటర్ కి చదివే అవకాశం ఉండేలాగా మీ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు పరీక్షకి ప్రిపేర్ అవుతున్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరి 26 లోపల మీరు కోచింగ్కి చేరుతున్నారనుకోండి, అప్పటి నుంచి కూడా మీరు జనవరి 26 నుంచి కూడా రెగ్యులర్గా రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం అలా చేసుకుంటూ ఉంటే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది. అలాగే హ్యాండ్ రైటింగ్ అనేది దస్తూరి అనేది నీట్గా ఉండడం వల్ల మీకు తప్పనిసరిగా మార్కుల్లో ఎంతో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయితే ప్రతి ప్రశ్నకి 1-2 మార్కులు అదనంగా రావడం వల్ల మీరు మెయిన్స్ పరీక్ష లోపల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు. ప్రిలిమ్స్ పరీక్ష లోపల ఎక్కువగా మీరు చదివిన సబ్జెక్ట్నే పదే చదువుతూ కొద్ది మెటీరియలే ఎక్కువ సార్లు చదువుతూ మీరు ఎక్కువ జ్ఞాపక శక్తితోటి వాటిని మెమరైజ్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది షార్ట్గా. దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అదే మెయిన్స్ పరీక్షకు వచ్చేసరికి అక్కడ మీ రైటింగ్ స్కిల్స్, మీరు ప్రెజెంటేషన్ స్కిల్స్, మీరు నేర్చుకున్న అంశాన్ని సబ్జెక్ట్ విషయాల్ని ఏ రకంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, ఏ రకంగా విశ్లేషించి రాయగలుగుతున్నారు అనేది చూస్తారు. కాబట్టి ఆ స్కిల్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్ మీరు జనవరి 26 నుంచే మీరు మొదలు పెడితే కనుక మీరు నేర్చుకోవడానికి పరీక్షలు ఉత్తీర్ణులు కావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇకపోతే మీరు ఒకవేళ ఈ రెండు పరీక్షలను సఫలీకృతమై ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అక్కడ మీ వ్యక్తిత్వ పరీక్ష జరుగుతుంది, పర్సనాలిటీ టెస్ట్. సో మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్టులు అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా తయారవుతారో కొంత వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు
ఓపెన్ మైండెడ్గా ఆబ్జెక్టివ్ దృక్పథంతో మీరు ఉంటే కనుక చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఎలా మీరు మాట్లాడాలనే విషయం లోపల మీకు ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ఇంటర్వ్యూ అభ్యర్థులకి కోచింగ్ ఇస్తూ ఉంటుంది. సో అది పెద్దగా వరి కావాల్సిన విషయం లేదు. మీరు ఈ క్రమం లోపల పద్ధతిగా క్రమశిక్షణతో ప్రతినిత్యం రోజు 8 నుంచి 10 గంటల పాటు దాదాపు 2-2.5 ఏళ్ల పాటు మీరు చదువుకోగలిగితే ఖచ్చితంగా మీరు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ కాకపోతే కనుక ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని ప్రయత్నాల పాటు ఇచ్చేయండి. మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పరీక్షల్లాగా కాకుండా ఈ యూపీఎస్సి పరీక్షల్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు 26లో లేదా 27లో కానీ సెలెక్ట్ కాదంటే మళ్ళీ 28లో రాయొచ్చు, అలా 29లో ప్రతి సంవత్సరం రాయొచ్చు. అట్ ద సేమ్ టైం దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి, పరిమితి పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు 6 అటెంప్ట్లకి అవకాశం ఉంటుంది. ఓసీ అభ్యర్థులు అయితే కనుక, బీసీ అభ్యర్థులు అయితే కనుక 9 అటెంప్ట్ల అవకాశం ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక 37 ఏళ్ల వయసు వచ్చే వరకు మీరు ఎన్ని అవతారాలైనా రాయొచ్చు. అయితే ఇలా రాసుకుంటూ పోవడం వల్ల మీ జీవితం ముఖ్యమైన సమయం వృధా అవుతుంది. అలా కాకుండా ఒక లిమిట్ పెట్టుకుని 3 అటెంప్ట్లో 4 అటెంప్ట్లో లిమిట్ పెట్టుకుని రాసుకుని ఈ లోపల మీరు ఒకవేళ సఫలీకృతం కానట్లయితే కనుక ఏదైనా ఆల్టర్నేట్ జాబ్ ప్రయత్నం చేసుకుని అది తెచ్చుకున్న తర్వాత మళ్ళీ యూ కెన్ గో ఫర్ సివిల్ సర్వీసెస్. అంతే తప్పించి ఎవరికో 5 అటెంప్ట్లో వచ్చింది, 6 అటెంప్ట్లో వచ్చింది అని కంటిన్యూస్గా అలాగే చేస్తూ ఉండడం వల్ల జీవితంలో అతి ముఖ్యమైన కాలం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఏదైతే ఉందో అది పోగొట్టుకునే సందర్భం ఉంటుంది. అలా కాకుండా మీరు 3 లేదా 4 అటెంప్ట్లు చేసుకుని ఆ తర్వాత ఆల్టర్నేట్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించి దీంట్లో వచ్చిన పరిజ్ఞానంతో ఏ గవర్నమెంట్ జాబ్నైనా మీరు కొద్దిపాటి శ్రమతోటి తెచ్చుకోవచ్చు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ లేదా ఇతరత్ర పరీక్షల లోపల తెచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఒకవేళ ఆసక్తి ఉంటే కనుక సివిల్స్ అటెంప్ట్ని మళ్ళీ ప్రారంభించవచ్చు. ఇలా మీరు జాగ్రత్తగా ఉంటే కనుక మీకు ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలో జీవితంలో ముఖ్యమైన సమయాన్ని కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీరు ఒకవేళ మాకు రాకపోతే ఏంటి అనే బాధ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సివిల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసెస్ పరీక్షలో మిమ్మల్ని పరీక్షించే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వ్యక్తిపరంగా చాలా జ్ఞానాన్ని ఇస్తాయి. సమాజంలో మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా, రేపొద్దున సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉత్తీర్ణులు కాకపోయినా సమాజంలో ఏ ఫీల్డ్ లో మీరున్నా కూడా మీకు ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఏ నలుగురు కూర్చున్న ప్రతి చోట కూడా మీ జ్ఞానం అనేది మిమ్మల్ని అత్యున్నత స్థానంలో ఉంచే అవకాశం ఉంటుంది. ఏ ఫీల్డ్ లో అయినా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పించి ఇది నిరాశ నిస్పృహలు పొందే పరీక్ష కాదు, ప్రిపరేషన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు తప్పనిసరిగా మీరు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రయత్నం చేయడం అనేది అవసరమని నేను భావిస్తున్నాను. జై హింద్.